గృహ పరిపాలన. అంటులు కడగటం కాదది, బట్టలు ఉతకటం కాదది. యు ఆర్ మేనేజింగ్ హోమ్, ద మోస్ట్ ప్రెషియస్ హోమ్. కుటుంబాన్ని పరిపాలించే అధికారం అనేది. యు ఆర్ నాట్ సపోజ్ టు గో అవుట్ అండ్ డూ థింగ్స్. యు ఆర్ సపోజ్ టు బి ఇన్ అండ్ డూ థింగ్స్. ఉద్యోగం చేస్తానంటే చెయ్యి, బట్ ఇది కూడా మేనేజ్ అవ్వాలి. దీన్ని పనంగా పెట్టి దాన్ని చేస్తాను అని అంటే యువర్ ఫ్యామిలీ ఈజ్ ఎ ఫెయిల్యూర్. నీ కుటుంబ వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. పిల్లలు ఎవరి మాట ఎక్కువ వింటారు? ఎవరికి ఎక్కువ సాంగత్యం పిల్లలకి ఉంటుంది? తల్లి దగ్గర నేర్చుకోవాలి, చెప్పాలి. పౌలు అదేనా చెప్తుంది. యూ డోంట్ నో బట్ యూ ఆర్ బిల్డింగ్ ఏ సొసైటీ. నీకు తెలీదు, నువ్వు ఒక గొప్ప సమాజాన్ని ఇంట్లో నిర్మిస్తున్నావు అన్న విషయం నీకు తెలీదు. వాళ్ళది తెలియక ఏదో సమాజాన్ని ఉద్ధరిద్దామని బయలుదేరావు. వెళ్తే నాకు తప్పులేదు, నాకు ప్రాబ్లం లేదు. కానీ ఇంట్లో కూడా దేవుని నియమం నడవాలి. దేవుని నియమం నడవకుండా నువ్వు ఏం చేస్తానన్నా దేవుడు దాన్ని ఒప్పుకోడు. యు ఆర్ అకౌంటబుల్ టు యువర్ కిడ్స్. ఆయమ్మలు ఎక్కువయ్యారు కదా ఇళ్లలో ఈ మధ్య. ఆయమ్మలు ఎవరండి? ఏమా ఉద్యోగంకి వెళ్తుంది? ఆయన ఉద్యోగం ఎవరు పెంచుతున్నారు? ఆయమ్మలు పెంచుతున్నారు. ఈ మధ్య తాత నానమ్మలకి ఆ పేరు ఇచ్చారు ఆయమ్మలని. వాళ్ళ పనులే వాళ్ళు చేసుకోలేరు. కూర్చుంటే డబక్కన చేతులు పట్టుకోకుండా గాడలు పట్టుకోకుండా లేగలేరు వాళ్ళు. వాళ్ళ చేతిలో నువ్వు పెట్టేసి వెళ్ళిపోతే బెటర్ ఫ్యామిలీ ఎలా వస్తుంది? ఏ గుడ్ సొసైటీ ఎలా డెవలప్ అవుతుంది? ఉద్యోగాలు చెయ్యి, నేను చెయ్యొద్దు అంటున్నా. రెస్పాన్సిబిలిటీ ఆర్ ఇంపార్టెంట్. నీ బాధ్యతలు ఇంపార్టెంట్. నీ భర్తను ఏం చేయమన్నాడు? యవ్వన స్త్రీలు పెళ్లి చేసుకొని పిల్లలను కానీ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటిది? అది గృహ పరిపాలన. నీ పార్ట్ నువ్వు చేయి. బయటికి వెళ్ళి చేస్తావా? చెయ్యి. బట్ ఇంట్లో పని జరగకుండా నువ్వు బయటికి వెళ్ళి ఎక్స్క్యూజెస్ చూపిస్తారంటే కుదరదు. అయ్యగారు మా స్టాండర్డ్ పెరగాలి, మా ఆర్థిక స్తోమత పెరగాలి అని అంటే వెళ్ళి చేసుకో. నేను చేయొద్దని అంటోలా. బట్ దీన్ని ఎవరికి ఇస్తావు? కుటుంబ పరిపాలనని ఎవరికి ఇస్తావు? కుటుంబ పరిపాలన పురుషులది కాదు. కుటుంబ పరిపాలన ఎవరిది? స్త్రీలది. పోపులు ఎక్కడ ఉంటాయి, ఈ వస్తువు ఎక్కడ ఉంటుంది, ఆ వస్తువు ఎక్కడ ఉంటుంది. అంట్లు కడుక్కోవటం నామోష, బట్టలు ఉతుక్కోవటం నామోష, అన్నం వండుకోవటం శ్రమ. ఇప్పుడు అంట్లు కడుక్కోవటం నామోష ఎవరు చెప్పారు? ఎవరు? ఆ దరిద్రులు చెప్పారు ఆ మాట. లోని పనులు స్త్రీకి దేవుడిచ్చిన గొప్ప పని. యు డూ ఇట్. మమ్మీ అని చేసిద్ది ఎవరో కూతురు. అమ్మో నా కూతురు చేతులు అరిగిపోతున్నాయమ్మా, అన్నీ తీసుకొచ్చి నా కూతురి మీద పడేస్తారు. నువ్వు తోమకమ్మా, కడుపు నొప్పి వచ్చిందని పడుకో. ఏం సలహాలు అవి? ఏం చేయాలి చెప్పు. అమ్మా నీకు అక్కడ ఆ ఇంటికి పంపించాం, ఇక నువ్వు ఆడదానివే. నువ్వు ఆడదానివే. ఏం చెప్పాలి? పనులు చేసుకో. మమ్మీ అనగానే ఫోన్లు ఎత్తి మా అమ్మ కాదు బంగారం కాదు అని చెప్పక. ఆ మాటలు చెప్పొద్దు అసలు. అల్లుడు భార్య మాట వింటేనేమో అబ్బా ఎంత మంచి అల్లుడు, కొడుకు భార్య మాట వింటే పనికి మల్లుడు. ఇది ఎక్కడ లాజిక్? అల్లుడు భార్య మాట వింటే అబ్బా ఎంత బంగారం లాంటి అల్లుడు వచ్చాడో దేవుడికి స్తోత్రం అంటారు. అదే ఈ కొడుకు భార్య మాట వింటున్నాడు అనుకో, చేతగానోడా, కొంగును బట్టి తిరిగేనోడా, నీకేడ సిగ్గులేదురా, నిన్ను కన్నాను చూడు నేను, ఇన్ని మాటలా 60+ మీకు దండాలక్క. ప్లీజ్ ఏమి ఇలాంటి మాటలు మాట్లాడద్దు. పౌలు చక్కగా చెప్పాడు, లోబడు, నీ పిల్లలను నీ భర్తను ప్రేమించు. కొండిగత్తులుగా లేనిపోని మాటలు మాట్లాడుకునేవారుగా మద్యపాన శక్తులు మనకు ఎవరు లేరులేండి. దాని భర్త సంతోషానికి కారణం ఎవరు? స్త్రీ. ఆమె లేకపోతే హీఈస్ అసమర్థుడు, హీఈస్ అసంపూర్ణ. ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే అలాగే దెబ్బతివ్వనివ్వండి, ఏం ప్రాబ్లం లేదు. మనోభావాలు దెబ్బతింటమే కావాలి, తినటంలోంచే నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక.
ఎక్కువ అయింది, క్షమించండి. అంటే టైం ఏం చెప్పటం ఎక్కువ అవ్వాలా, నేను బాగానే చెప్పా, కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్నాను. ఏమన్నా